చిట్వేలి మండల ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ రఘురాం అన్నమయ్య చిట్వేల్ మండలం సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చిట్వేల్ మండలంలో గణేష్ విగ్రహాలు ఏర్పాట్లు చేసుకునే దానికోసం ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో పర్మిషన్ కోసం గవర్నమెంట్లకు అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పోలీస్ పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు. ఎవరికైనా ఆన్లైన్లో అప్లై చేసే విధానం తెలియకపోతే మా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే మేమే దగ్గరుండి ఆన్లైన్లో అప్లై చేస్తామని ప్రజలకు తెలియజేశారు. అందరూ ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా పండుగను జరుపుకోవాలని తెలిపారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఎవరూ తగాదాలకు దిగరాదని చెప్పారు. చిట్వేల్ మండలంలోని కొందరి ప్రముఖుల్ని పిలిపించి పీస్ కమిటీ మీటింగ్ అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పారు. తగువులు ఆకతాయి పనులు చేస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులు కట్టడానికి కూడా వెనకాడబోమని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ ఆనందంగా ప్రశాంతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలకు విన్నవించారు. మేము ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా రక్షణ కల్పించడానికి వేళ్ల నెల అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని అన్నారు. మాది ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని, ప్రజలతో మేము ఫ్రెండ్లీగా ఉంటామని, ప్రతి ఒక్కరూ ఏ సమస్య వచ్చినా వెంటనే పోలీస్ స్టేషన్కు నిర్భయంగా రావచ్చని తెలిపారు. మండల ప్రజలందరికీ ముందుగా రానున్న వినాయక చవితి పండగ సందర్భంగా అందరికీ పండగ శుభాకాంక్షలు. వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ప్రజలకందరికీ తెలియజేసేది ఏమనగా, ముందుగా ఇప్పుడు వినాయక చవితి పండగకి ప్రజలందరూ వినాయక చవితి విగ్రహాలని పెడతారు కాబట్టి, పండగ చేసుకుంటారు కాబట్టి ముందుగా తెలియజేసేదేమనగా, ముందుగా వాళ్ళు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత మేము పోలీసు వారమైన మేము వెళ్ళేసి అక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చలానా కట్టుకోవాల్సి ఉంటుంది. చలానా అప్రూవ్ అయిన తర్వాత ఒకటి QR కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని ప్రతి మండపం కాడ వాడు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా మండల చిట్వేల ప్రజలకు తెలియజేసేదేమనగా, పండగని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఎలాంటి గొడవలు అల్లర్లకు పాల్పడకూడదు. ఏదైనా గొడవలకి అల్లర్లకు పాల్పడితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. వినాయక చవితి పండగకి చిట్వేలు పోలీసు వారందరూ ఖచ్చితంగా సహకరిస్తారు. చిట్వేలు పోలీసు వారు ఎప్పటికైనా వాళ్ళకి అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉండి మీకు వెంటనే ఈ పండగ సందర్భంగా ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాము. ఎవరైనా మీకు ఏమైనా ఇబ్బంది కలిగజేస్తే చిట్వేల్ ఎస్ఐ నా నెంబర్కి 9121100579 ఫోన్ చేసి తెలియజేయండి. ఇంకా ప్రజల్ని కోరుకునేది ఏమనగా, మీకు తెలియని పక్షంలో వినాయక చవితి విగ్రహాలని ఎలా అప్లై చేసుకోవాలని తెలియకపోతే మా పోలీస్ స్టేషన్కి వస్తే మేమే దగ్గరుండి చేపించి వాళ్ళకి విగ్రహాలు పెట్టుకునేదానికి అనుమతిని కూడా ఇస్తాము. విగ్రహాలు చిన్న విగ్రహాలు వీధుల్లో పెట్టుకుంటూ ఉంటారు. వాటికి కూడా ఏమన్నా అనుమతులు అవసరమా? చిన్న విగ్రహాలు మరి ఎంత సైజు ఉండే వాటికి అవసరం అంటారు? ఇప్పటి వరకు చిట్వేల మండలంలో వినాయకుని విగ్రహాల కొరకు ఆన్లైన్లో 61 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చేసుకునేదానికి ఇంకా వినాయక చవితి 7వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఇంకా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇంకా ఉండవచ్చు. ఎవరికైనా దరఖాస్తు చేసుకునేది తెలియని ఎడల చిట్వేలు పోలీసు వారిని వచ్చి సంప్రదిస్తే వాళ్ళకి మేము దగ్గరుండి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియజేస్తాం. 100% దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. పోలీసు వారు కొన్ని సమస్యాత్మక ప్రదేశాల్లో మీరు ఈ డేట్లు వాళ్ళు చెప్పిన డేట్లో కాకుండా మేము చెప్పిన డేట్లలో ఆ తేదీల వరకు పెట్టే విధంగా వాళ్ళు అంగీకరిస్తే దాని ప్రకారం మేమైతే ఆన్లైన్లో యాక్సెప్ట్ చేస్తాం. అనుమతి ఇచ్చిన తర్వాత మండపం దగ్గర ఏమేమి పెట్టుకోవాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు సార్? ఈ ఇన్స్ట్రక్షన్స్ పై అధికారులు చెప్పడంతో ఖచ్చితంగా అక్కడ 2 శాండ్ దిబ్బలు, సిమెంట్ మూటల్లో ఏమన్నా 2 శాండ్ మూటలు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక డ్రమ్ములో వాటర్ క్యారీ చేసుకోవాలా. ఇవైతే ఖచ్చితంగా తప్పనిసరిగా 2 శాండ్ బస్తాలు, ఒక డ్రమ్ములు వాటర్ పక్కన ఉండాలి. ఏదైనా ఎలక్ట్రికల్ సంబంధిత జరిగినప్పుడు ఇవి అందుబాటులో ఉంటే మనం ప్రమాదాలను నివారించే ఉద్దేశంగా ఇవి పెట్టమంటారు.
మండపాలలో. నైట్లో కూడా వాలంటీర్లు ఒక ముగ్గురిని పెట్టాలా మండపం దగ్గర అని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి సార్. అవి మాకేం లేదు. దాన్ని ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వినాయక చవితి విగ్రహానికి సంబంధించిన నిర్వాహకులు ఉంటారో వాళ్ళే దగ్గర నుండి చూసుకోవాలి. అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది కూడా గచ్చి తిరుగుతూ ఉంటారు. చలానా అనేది ఎంత కట్టాలి సార్ మనం? ఇంకా చలానా గురించి ఇంకా కరెక్ట్గా ఆర్డర్స్ రాలేదు. ఈరోజు కానీ రేపు కానీ వస్తాయి. ఆ చలానా అప్రూవ్ అయిపోతే వచ్చిన తర్వాత ప్రజలకి మేము తెలియజేస్తాం. ఏ తేదీ లాస్ట్ డేట్ వరకు సార్ పర్మిషన్ ఆఖరి తేదీ? పర్మిషన్స్ అనేది ఇప్పుడు మనకు వినాయక చవితి అనే దానికి కరెక్ట్గా ఏం లేదు. వినాయక చవితి పండుగ అనేది 7వ తారీఖు నుంచి ఎవరైనా పెట్టుకుంటారు. అంటే ఖచ్చితంగా 7వ తారీఖు లోపలే అప్లై చేసుకుంటారు, అంతే కదా. అంతే. అంటే మన దగ్గరికి వచ్చే టైం అయిపోయింది, ఇంకా అప్లై దానికి పర్మిషన్ లేదు అనేటివి ఏమైనా లేదు. ముందు రోజు వరకు రోజు సాయంత్రం వరకు కూడా చేసుకోవచ్చు. అవసరమైతే ఆ రోజు వినాయక చవితి పండుగ ఆ రోజే చేసుకుంటామంటే అంటే ఆన్లైన్ యాక్సెప్ట్ చేసేంత వరకు మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. ఆన్లైన్లో చలానా ఉండేంత వరకు ఏ రోజైనా అప్లై చేసుకోవచ్చు. అది ఆన్లైన్లో చలానా తప్ప మరి ఇతర రుసుము ఎక్కడా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం అవసరం లేదు. అటువంటి విషయాలు ఏమన్నా మీ దృష్టికి తీసుకోవచ్చు, మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? తీసుకుని రండి, మేము మీకు ఎలాంటి మీకు